ప్లాస్టిక్ సర్జరీ పేరు వినే ఉంటారు, కానీ సర్జరీ సమయంలో ప్లాస్టిక్ వినియోగించరు. బ్రెస్ట్ ఇంప్లాంట్ అనే సర్జరీలో ప్లాస్టిక్ వాడుతారు, కానీ మిగతా సర్జరీలో ప్లాస్టిక్ వాడరు. అయితే ఈ ఒక్క సర్జరీ వల్ల అందరూ దీనిని ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీర భాగాలని కావలసిన రీతిలో మార్చుకోవచ్చు. దీనివల్ల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ సర్జరీలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటిని 3 రకాలుగా విభజించారు: రీకన్స్ట్రక్టివ్, కాస్మెటిక్ సర్జరీ, జెండర్ అఫర్మేషన్. రీకన్స్ట్రక్టివ్ పుట్టుకతో కొంతమంది ముఖం, ముక్కు, చేతులు, చెవులు వికృతంగా ఉంటాయి. మరికొందరికి ప్రమాదం వల్ల కాలిన గాయాలు, బోన్ గ్రాఫ్టింగ్ ఉన్నవారు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు. దీన్నే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. కాస్మెటిక్ సర్జరీ ఒక వ్యక్తి యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి లేదా రూపాన్ని మార్చడానికి చేయబడే సర్జరీని కాస్మెటిక్ సర్జరీ అంటారు. ఎగ్జాంపుల్: ముఖం, శరీరం, స్కిన్, బ్రెస్ట్ ఇంప్లాంట్ ఎక్సెట్రా. జెండర్ అఫర్మేషన్ ఈ సర్జరీ గురించి చాలామందికి తెలిసిందే. సింపుల్గా చెప్పాలి అంటే మేల్ నుండి ఫిమేల్కి మార్చడానికి చేయబడే సర్జరీని జెండర్ అఫర్మేషన్ అంటారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా హ్యూమన్ బాడీకి అప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి. రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్లు మరియు నరాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ సర్జరీ నుండి రికవరీ కావడానికి 2 నుండి 3 వారాల వరకు పట్టవచ్చు. ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి.